గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై వినియోగదారులు దృష్టి సారిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, డీప్ మెషిన్లతో పాటు ఇండక్షన్ స్టవ్లకు ఊహించిన విధంగా డిమాండ్ పెరిగింది. గతంలో ఇండక్షన్ స్టవ్లు నెలకు 10 కూడా అమ్మకాలు అయ్యే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం భారీ మొత్తంలో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో ఇక్కడ చూసుకున్న గత కొన్ని రోజుల నుంచి కూడా గ్యాస్ కొరత అనేది కనబడుతూ ఉంది. బుక్ చేసిన దాదాపు 15 రోజులకు కూడా రావటం లేదంటూ కూడా వినియోగదారులు ఎక్కడికెక్కడ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ గ్యాస్ ఎప్పటికప్పుడు కూడా గ్యాస్ లభ్యత అంటుంది, అలాగే కొరత అంటుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు అయితే అధికారికంగా కూడా గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఎక్కడా కూడా కొరత లేదని చెప్తున్నారు. అయితే వినియోగదారులు మాత్రం ఎక్కడైతే ప్యానిక్ అవుతున్నారు అంటే వాళ్ళ భయాందోళన రాబోయే రోజుల్లో గ్యాస్ దొరకడంతో ఈ నేపథ్యం ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్స్ అంటే కరెంటు మీద వంట చేసుకునే ఏదైతే ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయో అవి ఒక్కసారిగా కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడింది. ప్రస్తుతం మనం విజయవాడ సోనా విజయంలో ఉన్నాము. ఈ ఇండక్షన్ స్టవ్స్ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం డిమాండ్ తగ్గట్టుగా వాళ్ళు అందిస్తున్నారా, దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ ఇండక్షన్ స్టవ్స్ అంటే మొన్నటి వరకు కూడా నెలకి అన్ని అమ్మేవాళ్ళు, ప్రస్తుతం ఎలా ఉన్నాయి? నెలకు వచ్చేసరికి మినిమమ్ 10 వెళ్ళేవి సార్. ప్రజెంట్ ఇప్పుడైతేనేమో బాగా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్ ఇండక్షన్ స్టవ్స్. ప్రజెంట్ అయితే కొన్ని కంపెనీలు లేవు. ప్రజెంట్ మా వరకు అయితే కంపెనీస్ కొన్ని ఇస్తున్నాయి. బజాజు, ప్రెస్టేజ్, ప్రీతి కంపెనీ వాళ్ళు అయితే రేపు మంగళవారం నుంచి మాకు స్టాక్ వస్తాయి. 20 అలా ఇస్తున్నారు పీసెస్. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి అన్ని సోనా విజన్లో అవైలబుల్ ఉంటాయి ఇండక్షన్ స్టవ్స్. దాంతోపాటు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి కూడా ఎక్కువ వెళ్తున్నాయి ప్రజెంట్. అందులో వచ్చేసరికి స్టీల్ బౌల్ వెళ్తున్నాయి. ప్రెస్టేజీ కంపెనీ, పానాసోనిక్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారు. అవి మామూలుగా రెగ్యులర్గా అయితే పర్ మంత్ అవి 20-30 వెళ్ళేవి. ప్రజెంట్ ఇప్పుడు గ్యాస్ కన్జంప్షన్ ఎక్కువ ఉండడం వలన స్టాకు ఇవి ఎక్కువ వెళ్తున్నాయి. ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ ఎక్కువ వెళ్తున్నాయి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ అయితే పర్ మంత్ వచ్చేసరికి ఇప్పుడు 50 దాకా వెళ్తున్నాయి, 50-60 వెళ్తున్నాయి. అంటే దీంతో పాటు ఇప్పుడు ఏదైతే ఫ్రైస్ దానికి సంబంధించిన కూడా అవి కూడా సేల్స్ ఎలా ఉన్నాయి? ఎయిర్ ఫ్రైయర్స్ అయితే ఇంతకుముందు పర్ మంత్ 20-25 అలా వెళ్ళేవి. ఇప్పుడు వచ్చేసరికి పర్ మంత్ 40 అలా వెళ్తున్నాయి సార్. ప్రజెంట్ ఎయిర్ ఫ్రైయర్స్లో వచ్చేసరికి మన దగ్గర ప్రజెంట్ రన్నింగ్లో మర్ఫీ రిచర్డ్స్, ప్రెస్టేజ్, కెంట్. అంటే ఈ గతంలో చూసుకునే ఇండక్షన్ స్టవ్స్ అసలు సేల్స్ లేక కూడా మీరు పక్కన పడేసే పరిస్థితి కూడా ఉంది కదా? అంతకుముందు అయితే ప్రజెంట్ తక్కువ వెళ్ళేవి సార్. ఇప్పుడైతే ఎక్కువ వెళ్తున్నాయి. ప్రజెంట్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇండక్షన్ స్టవ్స్. కస్టమర్స్ కూడా బాగా వాకిన్ వస్తున్నారు. మాకు ప్రజెంట్ ఆన్లైన్ కూడా ఏమి ఎక్కడ లేదని నో స్టాక్ కింద కనబడే అవకాశం లేవు సార్. ఆన్లైన్లో కూడా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి చూసుకొని చెప్తున్నారు. ఆన్లైన్లో కూడా లేవండి, మీ దగ్గర ఉంటే చెప్పండి, మా దగ్గరకు వచ్చి మా విజిటింగ్ కార్డ్స్ కూడా తీసుకెళ్తున్నారు. రాగానే ఫోన్లు చేస్తున్నాము. కొంతమంది కస్టమర్స్ తీసుకెళ్తున్నారు రాగానే ఫోన్ చేస్తున్నారు. అంటే మొత్తం మీద ఏదైతే ఈ గ్యాస్ కొరత నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలపైన కస్టమర్స్ అనేది చూస్తున్నారు. ప్రధానంగా ఇండక్షన్ స్టవ్స్ గతంలో చూసుకున్నట్లయితే నెలకు ఒక 10 పీసులు కూడా అమ్మని పరిస్థితి ఉండేవి. అనేక కంపెనీలు కూడా ఈ సేల్స్ లేక కూడా వాటిని కూడా తయారీని కూడా నిలిపివేశారు. అయితే ఊహించిన విధంగా గ్యాస్ కొరత నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇండక్షన్ స్టవ్లు చూసుకున్నట్లయితే విపరీతమైన డిమాండ్ అంటే ఏర్పడింది. డిమాండ్కి తగ్గ సప్లై అయితే ప్రస్తుతం లేదు. అనేక కంపెనీలు కూడా ఏదైతే ఆ తయారీని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం చూసుకుంటే గతంలో ఎప్పటి నుంచో కూడా నిల్వ ఉన్న స్టాకు కూడా ఒక్కసారిగా కూడా ఇటు ఆన్లైన్ కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ సేల్స్ కానివ్వండి, ఎక్కడికక్కడ కూడా పూర్తిగా అయిపోయింది. దీంతో ఏదైతే షోరూములు నిర్వాహకులు చూసుకుంటే వాటికి ఇండెంట్ పెట్టినప్పటికీ కూడా దాన్ని సకాలంలో కూడా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఏదైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కనుక ఈ గ్యాస్ కనుక తీవ్రత కనుక సమస్య పెరిగినట్లయితే కనుక ఈ ఇండక్షన్ స్టవ్స్తో పాటు కూడా ఏదైతే కరెంటు రైస్ కుక్కర్స్ కానివ్వండి, అయితే ఫ్రై కానివ్వండి, ఇటువంటి వాటి వైపు కూడా వినియోగదారులు దృష్టి సారిస్తున్నారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, HM TV.